నందిని వరలక్ష్మి దగ్గరికి వచ్చి, "వరలక్ష్మి గారు మీకోసం ఎవరో కస్టమర్ వచ్చారు. తను ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. మీరు త్వరగా వెళ్ళండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "అవునా!" అని చెప్పేసైతే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే, "దీనికి ఎలాగైనా సరే ఈరోజు బుద్ధి చెప్పాలి. దీనిని హాస్పిటల్ పాలు చేయాలి. దీన్ని ఎలాగైనా సరే చంపేయాలి" అని చెప్పేసైతే అక్కడ ఉన్న గ్రేజర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గ్రేజర్‌ని చూసి, ఈ వరలక్ష్మి స్నానం చేయడానికి వెళ్తుంది కదా! ఈ నీళ్ళు పడగానే తనకి షాక్ కొట్టి హాస్పిటల్ పాలు అయ్యే విధంగా నేను చూసుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన నందిని అయితే ఇది పని త్వరగా నేను చేసేయాలి. లేదంటే మళ్ళీ ఎవరైనా చూసేస్తారు అని చెప్పేసైతే ఆ గ్రేజర్‌కి షాక్ కొట్టే విధంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎవరూ లేరు కదా! తనేంటి ఇలా చెప్పింది? కస్టమర్ వెయిట్ చేస్తున్నారు, ఉన్నారు అని చెప్పింది. అలా ఇక్కడ ఎవరూ లేరే అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే స్నానానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో నందిని బయట నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది. తిని అరుపు ఇంకా వినిపించటం లేదేంటి? తన అరుపు వినిపిస్తే చాలు తనని ఇంకా హాస్పిటల్ పాలు చేసి ఇక బెడ్ మీద నుండి ఎప్పటికీ లెగకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసైతే అనుకుంటూ ఆ అరుపుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఎంతకీ అరుపులు వినిపించకపోవటంతో ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతుంది? అని చెప్పేసైతే అనుకుంటూ ఆ బాత్రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe friends.